వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సాయి క్రికెట్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం శిల్పారామం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద శిల్పారామం జాతర. సో లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు చిన్న సబ్స్క్రిప్షన్ నోట్, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గైస్, వీడు వచ్చేసి మన మైక్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడనమాట. ప్రస్తుతానికైతే మైక్ అయితే వాడట్లేదు. శిల్పారామం జాతర లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వివరించడానికి క్లారిటీగా వాయిస్ రావడం కోసం బోయా M1 బైక్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఎస్, చాలామంది శిల్పారామం గురించి వీడియోస్ చేశారు. బట్ ప్రస్తుతానికి మన కరోనా వల్ల ఎఫెక్ట్ అయిన చాలా టూరిస్ట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేసెస్ అయిన శిల్పారామం 2021లో ఎలా ఉంది అనేది చూపించబోతున్నాను. సో నేనైతే వీడియో చేస్తున్నాను. వీడియోలో మీకు మాట్లాడడానికి క్లారిటీ ఉండాలని చెప్పి మాస్క్ వేసుకోవట్లేదు, లేకపోతే మాస్క్ వేసుకుంటున్నాను మిగతాసేపు. సో దయచేసి మీరు కూడా మాస్క్ వేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు. స్టే సేఫ్, స్టే హోమ్. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బస్సు PM పాలెం నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్తుంది. అలాగే ఇది లాస్ట్ బస్ స్టాప్ యొక్క సర్కిల్ అనమాట. సో మనం వెళ్ళాల్సింది ఇలాగా. కుక్క బాగుంది. హాయ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో చాలా లేట్ అయ్యింది. మేము యాక్చువల్గా 4 o'clockకే ప్లాన్ చేసుకున్నాను వీడియో తీద్దాము వెళ్దామని బయలుదేరి. సో బై వాకేనా మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్స్లో ఉంటుంది. సో నేచర్ చూసారు కదా, మబ్బులు ఎంత బాగున్నాయో. సన్సెట్ అయిపోయింది కూడా ఇప్పుడు, కానీ మబ్బులు బాగున్నాయి నేచర్. సో ఇంకా కొంచెం దూరం వెళ్తే శిల్పారామం వచ్చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్ గేట్ కూడా చూపిస్తాను. సో గైస్, మనం శిల్పారామం దగ్గరికి అయితే వచ్చాము. ప్రస్తుతానికి మనం వచ్చి సోనీ విజన్ సౌందర్య షాపీ దగ్గర ఉన్నాం. సో కాబట్టి వచ్చాం దగ్గరికి. ఇక్కడి నుంచి మనం ఎక్స్ప్లోరింగ్ చేయడం మొదలు పెడతాం శిల్పారామంని. రెడీనా ఎక్స్ప్లోర్ చేయడానికి? రెడీ. చూసారు కదా, సో నేను మా తమ్ముడు, ఇంకో తమ్ముడు శిల్పారామం దగ్గర ఉన్నాడు. ముగ్గురం కలిసి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్. గైస్, ఇదిగోండి అక్కడ కనబడుతుంది కదా, అదే శిల్పారామం. వచ్చాము, అదిగోండి శిల్పారామం జాతర. సో చూసారు కదా, శిల్పారామం జాతరకు వచ్చాం. ఇదే జాతర. సో గైస్, శిల్పారామం వచ్చేయడం జరిగింది. సో ఇక్కడ చాలామంది టికెట్ రేట్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ టికెట్ రేట్స్ వచ్చేసి 10 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు, పెద్దోళ్ళకి 20 రూపాయలు. ఎటువంటి పార్కింగ్ ఫీ అనేది లేదు. 5 రూపాయలు, 10 రూపాయలు. టైం వచ్చి 6:30 అవుతుంది. 6:30 లైక్ సమ్వాట్ అయిపోయింది ఈవినింగ్. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం. సో గైస్, ఇప్పుడు యాక్చువల్గా నేను మా డాడీతో కూడా వచ్చాను. సో యాక్చువల్లీ ఏమైందంటే మా వాడు వచ్చేసి 3 టికెట్స్ తీసాడు. అందులోది చిన్నపిల్లడు, అంటే ఇందాక చూపించాను కదా, వాడు చిన్నపిల్లడు కాబట్టి 10 రూపాయలు టికెట్, ఒకటి 20 రూపాయల టికెట్లు. సో ఆవిడకి ఒక టికెట్ కౌంటర్ వాళ్ళకి అదే చెప్తే వాళ్ళు ఏమో చేంజ్ చేశారంటే ముగ్గురికి 60 రూపాయలు, అంటే ముగ్గురికి 60 రూపాయలు ఇచ్చారు. సో ఎక్కడ చూస్తున్నారు కదా, ముగ్గురికి 60 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నేను అడిగితే ఏమోంచి లేదు తమ్ముడు సర్దుకో అంటున్నారు. మా డాడీ వస్తే కానీ టికెట్ మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయలేదు. చూస్తున్నారు కదా. సో ఇలా జరుగుతుంది. అసలు ఒకప్పుడు శిల్పారామం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు జస్ట్ ఇలా ఓపెనింగ్ వచ్చానో లేదో అప్పుడే ఇలాగా, అంటే ఒక ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడడం లాంటివి జరిగింది. సో తీవ్రంగా ఖండించాల్సి వస్తుంది దీన్ని. చెప్తున్నాను కదా, ఇక్కడ 10 ఇప్పుడు మార్చారు. మా డాడీ వచ్చి చెప్తే కానీ మార్చలేదు. సో నేను అప్పటికీ చెప్పాను, అంటే అలా కాదు, వాడికి 9 years
మేడం అలా కాదు 9 years అని. బట్ ఆవిడ ఏమంటున్నారంటే ముందు చెప్పాలని. ఏముంది ఒక 10 రూపాయలు వెనక్కి ఇచ్చేస్తే చాలు కదా, దానికోసం ముందు చెప్పాలి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సరే అది పక్కన పెట్టండి, నాకు చెప్పాలనిపించి చెప్పాను. సో దయచేసి ఎవరైనా పిల్లలు రావాలనుకుంటే దయచేసి పేరెంట్స్ రండి, లేకపోతే జరిగే పని కాదు. సో అది అంతా పక్కన పెడదాం. శిల్పారామం అయితే బాగుంది ప్రస్తుతానికి. 2021 శిల్పారామం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? అరే మహి టికెట్ తీసుకో. గైస్ చూస్తున్నారు కదా, ఇవి శిల్పాలు అనమాట. చూసారా, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి శిల్పాలు. అండ్ యాస్ ఈ కొండలు ఇవన్నీ తయారు చేసినవే. సో చిన్నపిల్లలు అయితే ఇవి రియల్ అనుకుంటారు. మా తమ్ముడు ఇన్ఫ్యాక్ట్ ఇవంతా నిజంగా మనుషులు అనుకున్నారు. దాని తర్వాత దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఇవి శిల్పాలని తెలుసుకున్నాడు. అండ్ మీకు ఒకటి చూపించాలి, అదేంటంటే ఇక్కడ ప్రతి చెట్టు మీద కూడా ఒక కొటేషన్ లాంటిది ఉంది. సో అదిగోండి అలా కొటేషన్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, పావురాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ పావురాలు అనేవి ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయి, అన్నీ తెల్ల పావురాలే. మీకు ఆ శబ్దం వినబడుతుంది అనుకుంటున్నా. చూసారు కదా ఆ శబ్దం, తెల్ల పావురాలు చేస్తున్న శబ్దం. ఇక్కడ కూడా కల్మషం లేని మనసుతో చేసే పని పరమాత్మనికి పూజతో సమానం. చాలా మంచి కొటేషన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి చిన్నప్పుడు ఫేవరెట్ ఇది. ప్రస్తుతానికి ఈ లాక్డౌన్ వల్ల ఇక్కడ నీళ్ళేమైతే లేవు. సో అంతా గడ్డి పొరలు అన్నీ వచ్చాయి. అండ్ ఇటు ముందుకు వెళ్దాం కదండి. ఇదిగోండి మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే బోట్ అనమాట. షిప్స్ అంటే చేపలు పట్టే వాళ్ళు అంటారు కదా. సో వాళ్ళని ఆధారంగా తీసుకుని ఇక్కడ సృష్టించారు ఇలాంటి శిల్పాలు లాంటిది. అండ్ రియాలిటీగా ఉంది. ఇక్కడ లైట్స్ కూడా వేస్తారు ఇప్పుడు, పర్లేదు. రాత్రిపూట వచ్చిన వాళ్ళకి కొంచెం కాస్త కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఇంకోటి చూపించాలి, అదేంటంటే నిన్న చిన్నప్పుడు విచ్ ఈస్ అట్ ద ఏజ్ ఆఫ్ 11, 10, 9 వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా ఏంటంటే ఈ రివర్ లాంటిది, ఒక లేక్ లాంటిది ఉండేది. సో ఇక్కడ నుంచి ఇదిగోండి అక్కడి నుంచి ఉండేవారు మా పేరెంట్స్. నేను ఇక్కడ నుంచి బోట్ రైడింగ్ చేసేవాడిని. సో ఒక బోట్ రైడింగ్. సో బోట్లోని చక్కగా తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల నీళ్ళ ప్లేస్లో ఈ గడ్డి, ఈ చెట్లు ఇవన్నీ వచ్చేసాయి. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం 2021 శిల్పారామం మీద అయిపోయింది. అండ్ ఇక్కడ కొన్ని రెస్టారెంట్, కేఫ్స్ లాంటివి ఉండేవి. లాక్డౌన్ వల్ల ఎవరికి బిజినెస్ అనేది జరగకపోవడం వల్ల అన్నీ రిమూవ్ చేసేసారు. అండ్ ముందుకు వెళ్దాం. ఇంకా చూస్తున్నారు కదా, మా తమ్ముడికి అయితే భయం వేస్తుందట ఇక్కడ దెయ్యాలు భూతాలు ఉంటాయని. యాక్చువల్గా ఒకప్పుడు శిల్పారామం జాతరలో అయితే చాలా రష్ ఉండేది, కానీ ఇప్పుడు ఏది లేకపోయేసరికి అందరికీ ఇది భయం. చిన్నపిల్లలకి అయితే భయం, ఒంటరిగా వచ్చిన వాళ్ళకి, అంతే కదా. సో ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఒకవేళ అక్కడ ఎండ అయితే ఉన్నదంటే ఇంకా చుట్టూ తిరగాలి. శిల్పారామం అనేది చిన్నది కాదు, చాలా పెద్దది. సో దీన్ని శిల్పారామం జాతర అంటారు. మీరు కానీ ఫిబ్రవరి, మార్చ్లో టైంలో కానీ విజిట్ అయ్యారంటే ఇక్కడ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ శారీస్ అనేవి మేక్ చేస్తారనమాట. ఇక్కడైతే అప్పుడే తిరగట్లేదు, ఇంత ముందుకి అప్పుడు రాలేదు, మేమే వచ్చాము. సో శిల్పాలు లాంటివి ఇదిగోండి ఇక్కడ కూడా చూస్తారనుకుంటున్నాను. ఇదిగోండి ఇదొక శిల్పం. ఇంకా ఇలా ముందుకు వెళ్ళాలి. ఇదిగోండి ఇప్పుడు మీకు ఎండ్ చూపించబోతున్నాను. అటువైపు ఎండ్ అంటే శిల్పారామం ఎండ్ వైపు వెళ్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. ఇక్కడతో శిల్పారామం రైట్ సైడ్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఇది రైట్ సైడ్ అనమాట. సో ఎండ్ అయిపోయింది అంతే. అయితే
ఇందాక రైట్ సైడ్ అయితే ఎండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనం తిరిగి వస్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ వైపు వెళ్ళి మనం ఇదొక శిల్పాలన్నింటిని నేను చూపించడం అయితే జరుగుతుంది, ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎదురుగా నాకు ఒక కోడిగుడ్డు లాంటిది, కోడిగుడ్డు నుంచి ఒక సంథింగ్ లైక్ కోడిపిల్ల బయటికి రావడం అయితే కనిపిస్తుంది. సో అది మీకు కూడా చూపిద్దామని. సో చూస్తున్నారు కదా, అది కోడిగుడ్డు నుంచి కోడి అయితే బయటికి వస్తుంది, కోడిపిల్ల. హాయ్, క్యూట్గా ఉన్నాం. హాయ్, క్యూట్గా ఉన్నాం. సో బాగుంది, శిల్పాన్ని బాగా చేశారు. కానీ వీటికి ఇప్పుడు ప్రస్తుతానికి ఆదరణ దొరకట్లేదు, ఈ శిల్పాలకి ఆదరణ అయితే దొరకట్లేదు. సో త్వరలో లాక్డౌన్ ఎండ్ అయితే చాలా ప్లేసెస్ నుంచి వస్తారు, చాలా ప్లేసెస్ నుంచి ఈ యొక్క టూరిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడైతే వీటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లుక్ వేసేద్దాం, వచ్చాము, లుక్ వేసేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఒక శిల్పం. సో ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఎంజాయ్ చేయండి. చూసారు కదా, ఆర్డర్లో ఉన్నది ఈ యొక్క శిల్పాలని ఆర్డర్లో ఉన్నాయి. శిల్పాలు అయితే బాగా చేశారు. సో ఇక్కడ ఒక కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎస్, అదిగోండి, అది గుర్రం. బాగుంది, చాలామంది ఫోటోలు తీస్తున్నారు గుర్రాల మీద ఎక్కి. సో పదండి వెళ్దాం లోపల. ఇది ఆడిటోరియం లాంటిది, స్టేజ్. అక్కడ పర్ఫామ్ చేసేవారు అప్పట్లో, ఇప్పట్లో కాదు. ఇప్పుడు కరోనా కదా కాబట్టి పర్ఫామ్ చేయట్లేదు. సో పదండి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చూసారు కదా, వచ్చేస్తాను ఇప్పుడు, చూద్దరు కానీ. సో వచ్చాము, ఎక్కాను, వస్తున్నా. సో చూద్దాం ఎలా ఉంటుందో అనేది. ఈ యొక్క స్టేజ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చునే వాళ్ళు ఆడియన్స్ అందరు ఇక్కడ కూర్చుంటే అక్కడ మన స్టేజ్లోని అప్పట్లో ఫోక్స్ జరిగేవి, ఫోక్ డ్యాన్సెస్ లైక్ తోలుబొమ్మలాట, మళ్ళీ ఇతర టైప్ ఆఫ్ డ్యాన్సెస్ కూడా జరిగేవి ఆ స్టేజ్ మీద. సో ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వల్ల ఎవరు రావడం జరగట్లేదు. ఒకసారి మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను ఈ యొక్క స్టేజ్ ఎలా ఉంది, అండ్ మీకు దాని గురించి వివరిస్తాను కూడా. సీట్స్ గురించి, అలాగే ఎలా వచ్చేవారు, ఎంట్రీ ఎలాగ ఇచ్చేవారు డ్యాన్సెస్కి చేసేటప్పుడు ఈ యొక్క డాన్సర్స్ కానీ లేదా పార్టిసిపెంట్స్ కానీ. సో చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మన యొక్క డ్యాన్స్ పార్టిసిపెంట్స్ ఇదిగోండి, ఇక్కడ ఇదిగో బయలు ఉంది, ఈ రూమ్లోని తయారవ్వడం జరుగుతుంది ఈ పార్టిసిపెంట్స్ కానీ డాన్సర్స్ కానీ. సో అలాగా అటువైపు నుంచి లేదా ఇటువైపు నుంచి ఒక డ్యాన్స్ ఎండ్ అయిపోతే అటువైపు నుంచి వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి ఈ పార్టిసిపెంట్స్ అనేది ఇలా ఇక్కడ బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తారు, మళ్ళీ అటువైపు నుంచి వెళ్ళిపోతారు. సో ఇలా జరుగుతుంది అనమాట డ్యాన్సెస్ అనేవి. సో అండ్ ఇక్కడ ఈ సీట్స్ అనేవి ఉండడం జరిగాయి. ఇక్కడ ఆడియన్స్ కూర్చొని ఆ యొక్క డ్యాన్సెస్ కానీ లేదా ఆ యొక్క యాక్టింగ్ అంటే ఆ యొక్క డ్రామాస్ కానీ వీక్షించడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ ఒక అద్భుతమైన దీన్ని చూపిస్తున్నాను. చూసారు కదా, ఒక అబ్బాయి అనుకుంటున్నాను. సో ఆ అబ్బాయి తన తల మీద ఆ పుస్తకాలన్నిటిని మొయ్యడం అక్కడ శిల్పం ద్వారా చూపించడం జరుగుతుంది. సో నేను ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చేసాను కాబట్టి మీకు మళ్ళీ అక్కడికి వెళ్ళడం అవ్వదు. సో లేట్ చేయకుండా వెళ్దాం. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి అయితే బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం మళ్ళీ. సో చూస్తున్నారు కదా, అటువైపు నుంచి వచ్చాను, అలా స్టేజ్ నుంచి మళ్ళీ లాగా వచ్చాను. ఇక్కడ కూడా శిల్పాలు ఉన్నాయి, చూద్దురు కానీ రండి. ఈ శిల్పాలు
అండ్ ఇక్కడ సీట్స్ కూడా పెట్టారు, ఎందుకంటే ఈ చాలామంది రిలాక్సేషన్ కోసం. సో వాళ్ళకి ఈ సీట్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ స్టాల్స్ ఉండేవి ఒకప్పుడు, అంతే కదరా, ఒకప్పుడు స్టాల్స్ ఉండేవి ఇక్కడ, కానీ ఇప్పుడు కరోనా వల్ల ఉండడం జరగట్లేదు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే మా వాడు చెప్తాడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కాదు, ఒక విషయం అయితే మా తమ్ముడు వివరించాలనుకుంటున్నాడు. సరే వాడు వివరిస్తాడు. దాంట్లో వాడికి ఎక్కువ వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ కనిపించే అలవాట్లేదు. సో అందుకని వాడు చెప్పడం అనమాట. సో నేనే చెప్పేస్తాను. అదేంటంటే ఇక్కడ ఉదయం పూట్ల వచ్చి పెద్దలు కానీ వాళ్ళు టెన్నిస్ కానీ షటిల్ కానీ ఆడడం జరుగుతుంది. అలాగే క్రికెట్ మెడిటేషన్ లాంటివి కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక గంట లాంటిది ఉంది. ఈ గంట కూడా ఒక శిల్పం లాంటిది. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రలతోని డ్యాన్స్ చేస్తారు కదా గోపికలు లాంటి వాళ్ళు. సో దాన్ని రిప్రైజ్ చేస్తూ ఈ శిల్పం అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో అండ్ ఇక్కడ చాలామంది కూర్చునేవారు, స్టాల్స్ కూడా ఉండేవి. సో ఆ స్టాల్స్లోని చాలా వస్తువులు అమ్మడానికి పెట్టేవారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అట్టట్లేదు. అండ్ అక్కడ వచ్చేసి ఒక స్టేజ్ లాంటిది ఉంది. స్టేజ్ ఎంతో సంవాట్ వెళ్ళి చూసి వచ్చేద్దాం. కొంచెం దగ్గరికి వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో గైస్ మా వాడు భయపడుతున్నారు మా తమ్ముళ్ళు. సో నేను అయితే లోపలికి వెళ్తున్నాను. సో ఇక్కడ హలో. సో ఇక్కడైతే మన వాళ్ళు ఇది డ్యాన్సెస్ కానీ అలాంటి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి. సో మెట్లు ఎక్కి చూసి వద్దాం ఏమున్నాయో. అక్కడ స్టేజ్ అయితే కనబడుతుంది అనుకుంటున్నాను. ఇది కూడా ఒక స్టేజ్ లాంటిదే. సో ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ లోపల కండక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కండక్ట్ చేస్తారు. అండ్ అక్కడ 2 డోర్స్ ఉన్నాయి. మా తమ్ములకి అయితే భయం వేస్తుంది. సో అందుకని చెప్పి నేను అంత దగ్గరికి వెళ్ళట్లేదు. జస్ట్ ఇక్కడ నుంచి చూపించేస్తాను. అదిగోండి చూస్తున్నారు కదా, ఇదొకటి అండ్ ఆ డోర్ ఒకటి. మన సెల్ల అది కనబడదురా కదరా, మన సెల్లని లైటింగ్ అనేది బాగా కనబడదు. సో ఇది వచ్చేసి మెట్లు. ఇప్పుడు లైటింగ్ వచ్చింది అనుకుంటున్నాను. సో పైకి వెళ్ళి వచ్చేద్దాం. పైకి అంటే మరీ పైకి వెళ్ళి వచ్చేయడం కాదు, జస్ట్ చూపించేస్తాను. ఎందుకంటే మనకు టైం కూడా అయిపోతుంది. 7:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న హాల్ లాంటిది అనేది, హాల్ కాదు యాక్చువల్గా ఇది ఏంట్రా, అది కింద హాలే, కానీ బయట విండోస్ అనేటివి పెట్టడం జరిగిందనమాట. అంతే కదరా, అంతేనా? సో ఆ విండోస్కి ఇది ఏంటంటే విండో ప్లేట్స్ లాంటివి పెట్టడం జరిగింది. ఉదయం పూట వస్తే ఇక్కడ మంచిదే, శిల్పారామం చాలా అందంగా ఉంటుంది. రాత్రి పూట వస్తేనే స్కేరీగా ఉంటుంది. సో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే రాత్రి పూటలు రాకండి, ఇలా 5:30, 6:30కి వస్తే ఇంకంతే సంగతులు. ఇది మావాడు భయపడిపోతున్నాడు ఏకంగానే. సో బయటికి వెళ్ళిపోదాం. పదండ్రా అటువైపు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. 7:30 వరకే టైం ఉంది. సో ఫాస్ట్ మనం వెళ్ళి అటువైపు కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అటువైపు అయితే పబ్లిక్ అందరూ ఉంటారు. సీట్ అయితే ఇది ఎవరో ఎక్కువ తిరగని ప్లేస్. సో అందుకని ఎక్కువ తిరగరు అంటే ఇటువైపు, ఎందుకంటే ఒకప్పుడు అయితే తిరిగేవారు. స్టాల్స్ ఇవన్నీ అక్కడ ఉండేవి. అండ్ అటువైపు అదిగోండి అక్కడ ఒక బ్యాక్ గేట్ లాంటిది కనబడుతుంది. సో అటు నుంచి మేము చూసాం. మేము ఒకరోజు వాకింగ్కి వస్తున్నప్పుడు శిల్పారామం పెద్దవాళ్ళు ఏంటంటే షటిల్స్ ఆడుతున్నారు. సో నేను అనుకున్నాను ఓకే శిల్పారామం ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ఇక్కడ మనకి ఎదురుగా ఉంది, మా తమ్ముళ్ళు భయపడుతున్నారు మొత్తం. సో గైస్ ఇలాగ వెళ్ళిపోదాం, ఇలాగ వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోదాం కదా. ఇది ఇక్కడ శిల్పారామంలో ఒక సెల్ టవర్ అయితే ఉంది. మా తమ్ముడు చెప్పాడు అని ఇటు ఉంది సెల్ టవర్ చూపించేద్దామని. సో ఓకేరా అని చెప్పాను. చూస్తున్నారు కదా ఎంత పెద్దది, అమ్మ బాబాయ్. ఫస్ట్ టైం సెల్ టవర్ దగ్గరికి వెళ్దాం. చూసారు కదా, ఓ రే మట్టి ఉంది జాగ్రత్త, బంక మట్టి. చూస్తారు కదా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కాదు మోటార్స్ లాంటివి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఇది అదేంటంటే టవర్ అనేది ఉన్నది. సో పదండి. అండ్ ఇదిగోండి ఇది బ్యాక్ గేట్ అనమాట. బ్యాక్ గేట్ దూకి వచ్చి ఆవిడైనా, బట్ దూకూడదు, మంచిది కాదు. ఎందుకు రిస్క్ వెళ్ళడం. పదండి. ఓకే
ఇప్పుడు అటువైపు వెళ్ళిపోదాం. అది కూడా మీకు కనబడుతుంది అనుకుంటాను అటువైపు. సో లేట్ చేయకుండా మనం అటువైపు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అటువైపు ఇంకా శిల్పాలు ఉన్నాయి. సో గైస్, శిల్పారామంకి వచ్చి మనం ఇక్కడ స్కేరీ టైప్ లాగా స్కేరీ అడ్వెంచర్ లాంటిది చేస్తున్నాం. ఎందుకంటే రాత్రి అయింది, అందులో నిన్న వర్షం పడింది, బంకమట్టి ఉంది, ఇటు నుంచి ఏమొస్తాయో తెలియదు. బట్ ముందుకు సాగుతున్నాం. అమ్మ బాబాయ్, ఎంత దూరం వెళ్ళాలరా. కెమెరా కూడా లైట్గా డార్క్ అవుతుంది, మీకు చూపించడం కూడా అవ్వదు. ఇంకా చాలా ఎక్కువ బంకమట్టి చాలా ఉంది, చూస్తున్నారు కదా. సో ఓకే, కొద్దిసేపు అయితే మేము మీకు ఇక్కడ వరకు వీడియో ఉండదు. అటువైపు వెళ్ళాక ఇక్కడ ఇద్దరం హోల్డ్ మీద వెళ్ళాలి. ఎక్కడ స్లిప్ అయినా సరే పైన అంతే, సంగతులు అంతే. సో ఈ అడ్వెంచర్కి అయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అమ్మయ్య దగ్గరికి వచ్చాం రా. సబ్స్క్రైబ్ వాట్ చెప్పురా నువ్వు. సాయి క్రికెట్ వ్లాగ్స్. సో అరే ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి గైస్. అమ్మ బాబాయ్, వీడికి భయం వేసేస్తుంది. ఆల్మోస్ట్ వచ్చాం, అది కూడా కనబడుతుంది అని చూస్తున్నారు కదా. అక్కడ ఒక శిల్పం లాంటిది ఉంది. అమ్మయ్య, మనకి ఇది ఒకటి కనబడింది. అమ్మయ్య వచ్చాం. అమ్మయ్య, అక్కడి నుంచి వచ్చాం. భయం వేస్తుంది. అమ్మయ్య. ఓకే గైస్, ఇదిగోండి, ఇది ఒక శిల్పం దగ్గర నుంచి చూపిద్దాంరా. ఇదిగోండి, ఇది ఒక శిల్పం అనమాట. కోడి మీకు అక్కడ లాస్ట్ ఆఫ్ ద వీడియో మాత్రం మీకు ఒక చూపిస్తాం. అది ఎంట్రన్స్లోనే ఉంటుంది, బట్ మీకు లాస్ట్లో చూపిస్తాం. ఏట్రా ఏది? అది కూడా శిల్పం లాంటిది అనుకుంటా. అది కూడా శిల్పాలే ఉంటాయి అక్కడ కూడా. అక్కడ కూర్చోడానికి ఒక రౌండ్గా సర్కిల్ లాంటిది తయారు చేశారు, అందులో పెట్టారు. చాలామంది ఫ్యామిలీస్ చూస్తున్నారు. ఫైనల్లీ పబ్లిక్ ఉన్న చోటుకి వచ్చాం. పబ్లిక్ తిరగని చోటుకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు పబ్లిక్ ఉన్న చోటుకి వచ్చాం. ఇక్కడ కూడా బంకమట్టి చెప్పాం కదా, నిన్న వర్షం మామూలుగా పడలేదు. ఈ బంకమట్టి ఎందుకు అలాగ ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేయాలి. 20 minutes వీడియో వచ్చినా చాలు మనకి. ఓకే, సో అమ్మయ్య లైటింగ్లోకి వచ్చేసాం కూడా. ఓకే గైస్, మీకు అటువైపు నుంచి చూపిస్తాను. అండ్ ఎస్, మనం వచ్చేసాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకేంటి, అయిపోయింది. అండ్ ఇక్కడే మనకి ఇది పెడతారు ఏంటంటే, అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్లూమ్స్ లాంటివి పెట్టేవారు. ఇప్పుడు లేదు, ఎందుకంటే అదిగోండి అక్కడ కూడా. సో అక్కడ కనబడుతుంది కదా, నేను పాయింట్ చేస్తున్నాను. సో అక్కడ ఈ హ్యాండ్లూమ్స్ లాంటివి పెట్టారు. మళ్ళీ వచ్చే ఫిబ్రవరి కనబడుతుంది. అప్పుడు ట్రై చేస్తాను చూపించడానికి ఆ వీడియోస్ని కూడా. ప్రస్తుతానికైతే హ్యాండ్లూమ్స్ స్టాల్ అయితే లేదు. ఒకసారి ఈ అల్లూరి సీతారామరాజు మ్యూజియం అన్నమాట ఇది. సో ఈ మ్యూజియం వచ్చేసి అల్లూరి సీతారామరాజు మ్యూజియం. సో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ వాళ్ళు కట్టేశారు చెట్టుకి. వెరీ రియలిస్టిక్గా ఉంది. అండ్ అక్కడ ఆర్ట్ లాంటిది గీశారు. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారిని ఏమోంచి చెరువులో పెట్టారు. అలాగే ఇక్కడ చాలామంది బ్రిటిష్ ఆఫీసర్స్ అయితే ఫైరింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు, బ్రిటిష్ వాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వాట్ రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఒకరిని చెట్టు అంటే కొడదామని ఒక బ్రిటిష్ అధికారి రావడం జరుగుతుంది. చూడండి అక్కడ కూడా ఆర్ట్ వేశారు. ఇక్కడ కూడా ఏం చేస్తారు, లైక్ సంథింగ్ బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు. ఇక్కడ లైటే లేదు, కానీ అల్లూరి సీతారామరాజు గారు సంథింగ్ ఫైరింగ్ లాంటిదే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ ఉండాలి, బట్ లేరు అనుకుంటాను, ఏదో ఆర్డర్స్ ఇస్తున్నట్టున్నారు. అండ్ ఇటు వచ్చేసి ఆయన కాళీమాతాకి ప్రేయర్ చేస్తున్నట్టు ఒక సీనరీ అయితే కనబడుతుంది. అటువైపు వెళ్దాం, చూద్దాం. ఇక్కడ అన్ని చెట్లే, ఎక్కడ పాములు ఉంటాయో తెలియదు. అమ్మయ్య. అండ్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ
పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. ఒకే సమయంలో విభిన్న ప్రాంతంలోని పోలీసు రాణాలను అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టుట. అల్లూరి సీతారాం హ్యాస్ టేకెన్ ద వెపన్స్ ఫ్రమ్ వేరియస్ పోలీస్ స్టేషన్స్ అట్ ద సేమ్ టైమ్. ఓకే, ఇక్కడ రాశారు బ్రిటిషర్స్ harassing the tribals to know the సీతారామరాజు వేర్ అబౌట్స్. ఇక్కడ మన ఏనుగున్నారు, ఎవరైనా చూద్దాం. ఓకే, అల్లూరి సీతారామరాజు గివింగ్ వార్నింగ్ టు ద బ్రిటిష్ జనరల్. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఇన్స్పైర్డ్ అండ్ యునైటెడ్ ద ట్రైబల్ పీపుల్ అండ్ ట్రైన్డ్ దెమ్ ఇన్ స్కిల్ వార్ఫేర్. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైబల్ పీపుల్ వర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ అప్రెస్డ్ బ్లంట్లీ బై బ్రిటిషర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారు వాజ్ ఐడెంటిఫైడ్ బై ద ట్రైబల్ పీపుల్. చూడండి, చూసారు కదా. ఓకే, అండ్ హియర్ కమ్స్, బాగుంది కదా. సీతారామరాజు వాజ్ డూయింగ్ మెడిటేషన్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్. నిజమే, ధ్యానం చెయ్యాలి, మంచిది ధ్యానం. మెడిటేషన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. ఒకప్పుడు మెడిటేషన్ చాలా పవర్స్ ఉండేవి దాని వల్ల. ప్రస్తుతం కలియుగం కాబట్టి అంత కలిపాలన కాబట్టి అంత పవర్స్ రాకపోయినా మనకు గుడ్ విల్ అయితే ఉంటుంది. సో అందుకే ఆయన గొప్ప అతను అయ్యారు. త్వరలో RRR సినిమా రాబోతుంది. సో అందులో అల్లూరి సీతారామరాజు గారిని ఎలా చూపించబోతున్నారో చూద్దాం. సో ఇది అల్లూరి సీతారామరాజు గారి మ్యూజియం అనమాట. సో గైస్, అది ఇవాళ వీడియో అని అంటాను అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొంచెం ప్లే ఏరియా ఉంది. ఎవరైతే ఆడుకోవాలనుకుంటున్నారో ఆడుకోవచ్చు. ఇసుక కూడా ఉంది. బట్ ఇక్కడ అంత వర్షం పడిన తర్వాత కొంచెం ఇసుక అయితే కాళ్ళు లోపలికి వెళ్ళిపోయినంత లేదు. ఇందాక మాత్రం స్కేరీ ఈజీ అని చెప్పాలి. చాలా వరకు బ్యాక్ క్యామే చూపించాను మీకు. రాత్రి సమయమున అడ్వెంచర్ అంటారు దీన్నే. సో గైస్, అది ఇంకా ముందుకెళ్దాం. అదిగోండి అక్కడే లాస్ట్. సో మీకు చాలా వరకు కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక చెట్టు లాంటిది ఉంది, ఉండండి లైటింగ్లో రావట్లేదు. సో ఇక్కడ ఒక చెట్టు లాంటిది ఉంది. సో అక్కడ పోస్ట్ బాక్స్ లాంటిది కూడా ఉంది, అది చూపిస్తాను వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ స్టాల్స్ యాజ్ యూజువల్ చెప్పాను. సో ఎస్ చాలా వరకు ఎక్స్ప్లోర్ అయిపోయింది. అండ్ ఒక కొన్ని స్కేరీ సీన్స్ కూడా మీరు చూసారనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఫీల్ థ్రిల్డ్. సో లేట్ చేయకుండా నెక్స్ట్ యొక్క శిల్పాన్ని, ఆఖరి శిల్పాన్ని చూపిస్తాను అన్నాను కదా. సో అది కూడా చూపించేస్తాను. చిన్నప్పుడు ఉయ్యాలు ఊగేవాడిని, మళ్ళీ ఇప్పుడు ఉయ్యాలు ఊగుతున్నాను ఇక్కడికి వచ్చి. చూస్తున్నారుగా. అమ్మ బాబాయ్, అరే చూపించరా నన్ను కూడా. చూస్తారు కదా ఎంత హైట్గా. అమ్మ బాబాయ్, చాలా హైట్ రోయ్. ఇప్పుడే సైకిల్ ఆపే ప్రయత్నంలో దెబ్బ తగిలించిన దెబ్బే మట్టిలోకి వెళ్ళిపోయినా. అండ్ మా వాళ్ళని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకెక్కడికి శిల్పారామం బయటికి పదండి వెళ్దాం. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి ఇది ఎక్కాను. మా తమ్ముడు ఆడమంటున్నాడు, నేను ఆడుతున్నాను. వాటర్ ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బాబాయ్ భయం వేస్తుంది నాకు. అమ్మాయ్యా వచ్చాను. సో ఇక్కడ 3 దారులు ఉన్నాయి. సో ఇది ట్రై చేద్దామా ఫస్ట్. ఇది సో చూస్తున్నారు కదా, ఇది చెప్తున్నాను. సో గైస్ కనబడుతున్నాను అనుకుంటున్నాను. ఎంతో కొంత నాకు గ్లాసెస్ అయినా కనబడుతున్నాయి. సో ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇదిగోండి, ఇది హోల్ పాస్ చేయబోతున్నాం. సో గైస్ చూస్తున్నారు కదా, వెళ్దాం. సో గైస్ ఇదే ఇక్కడికి వెళ్దామా. అమ్మ బాబాయ్ వచ్చాను. ఒకసారి అది కూడా ట్రై చేద్దాం. ఇసుక మొత్తం ఇసుక. ఇలాగ వెళ్దాం ఒకసారి. ఇది ఇందాక అక్కడి నుంచి దూకాలి, ఎక్కుదాం. ఏదో ఆడమంటున్నాడు అని చాలా రోజులైంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను, మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను కదా. కొంచెం రిస్క్ అడ్వెంచరే, పర్లేదు. మన వండర్లా కాకపోయినా.
సో ఇది 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 వెళ్దాం దీనికి. ఇదొకటి 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 ఇదొకటి. సో ఇది ఎక్కుదాం. సో ఇప్పుడు అమ్మ బాబు తమ్ముడు చూస్తారా అమ్మ అమ్మ బాబు అంత పైన కిందకి అక్కడనే భయం వేస్తుంది. తమ్ముడు ఏ క్లాస్ రా? సెకండ్ క్లాస్. ఏ స్కూలు? ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ఎస్ఎఫ్ఎస్ స్కూలా? అంటే ఇలా స్ట్రైట్ కొంటే కాస్ట్. తెలుసులే. ఎరా అలా తోస్తావు నన్ను, భయం వేస్తుంది. సరే ఆడుకో. సో చూసారు కదా, ఇటు వేడు మా తమ్ముడు. నీ పేరేట్రా? నా పేరు మహి. మహి వీడి పేరు. ఇంకోటి ఏడంటే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాడు అనుకుంటాను, బయటికి వెళ్ళాడు కొంచెం. సో ఇప్పుడు వెళ్ళాలి, టైం అయిపోతుంది, 7:30 అయిపోతుంది. పదరా 5 minutes ఆడతాడట. ఇదిగో నేను ఇదేంటంటే ఆడమన్నాడు ఆడాను వచ్చి. బాగుంది జాలీగా, చాలా రోజులు అయింది కదా, చాలా రోజుల తర్వాత ఆడడం, వెళ్ళి దెబ్బలు తగిలించుకోవడం ఎంత ఆనందంగా ఉంది. సో సండే అయితే చాలా బాగా గడిపాను. నిన్నే ఎగ్జామ్స్ అయిపోయాయి, యాక్చువల్గా నిన్నే ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఈరోజు మా తమ్ముళ్ళతోనే కొంచెం శిల్పారామం వెళ్దామని ఉదయం నుంచి ప్లానింగ్, వ్లాగ్ చెయ్యాలి, ఉదయం నుంచి ప్లానింగ్, వ్లాగ్ చెయ్యాలి ఎలాగైనా అని. ఫైనల్లీ ఈరోజు ఆ యొక్క ఇదైతే తీరిపోయింది. ఏంటంటే కోరిక, తమ్ముళ్ళతో వెళ్ళాను, ఎంజాయ్ చేశాను, మీకు చూపించాను, వ్లాగ్ చేశాను. సో అది. అండ్ ప్రస్తుతానికి ప్రజెంట్ వాతావరణం మెయిన్గా నాకు చాలా హ్యాపీ ఏంటంటే సోలోగా, ఇండివిజువల్గా వచ్చాను. సో పేరెంట్స్తో రాలేదు, ఇండివిజువల్గా వచ్చాను, ఇండివిజువాలిటీ డెవలప్ చేసుకుంటున్నాను. ఫైనల్గా సోలో వ్లాగర్ అయిపోయాను. బిట్స్ వైజాగ్ కంబాలకొండ కూడా అలాగే, కానీ దగ్గర, కానీ ఇదైతే చాలా దూరం. బియ్యంపాలెం నుంచి మధురవాడ రావడం అంటే నాట్ ఏ ఈజీ థింగ్, బట్ వచ్చాను. అండ్ ఫైనల్లీ మీరు చూస్తున్నట్టయితే అదిగోండి అక్కడే ఎగ్జిట్ ఉంది, నా వీలు అదిగోండి అక్కడే ఎగ్జిట్ ఉంది. సో వెళ్ళిపోతాం. మొత్తంగా చాలా టైర్డ్ అయిపోయాను, మా ఊరికి కనబడట్లేదు, వెళ్ళి ఎత్తుకుని రావాలి. అమ్మయ్య అన్ని కనిపెట్టేసరికి టైం అయిపోయింది, చెప్పలేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు అమ్మయ్య. సో నెక్స్ట్ ఈ వీడియో పెట్టిన తర్వాత నుంచి మంచి వ్లాగ్స్ ప్రతి 1-2 వీక్స్కి వస్తూ ఉంటాయి. లైట్ దగ్గరికి వచ్చాను బాగా. ఇక్కడే మ్యూజియం చూస్తున్నారు కదా, మ్యూజియం ఇది. మనం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. శిల్పారామం జాతర 2021 జాతర అంటే ఒక వేరే లెవెల్ ఉండేది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో చెప్పినట్టే అసలు శిల్పారామం జాతరలానే లేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు ఫస్ట్. అసలు ఎందుకంటే చిన్నపిల్లలకి 10 రూపాయలు, పెద్దలకి 20 రూపీస్. అకార్డింగ్ టు లా 18 years దాటిన వాళ్ళు అడల్ట్, 18 పోనీ అంతగా అనుకుని 15 years దాటిన వాళ్ళు అడల్ట్. మా తమ్ముడు ఏమొచ్చి 9 years, వాడికి ఏమొచ్చి 20 అడల్ట్ టికెట్ ఇచ్చి ముగ్గురికి అడల్ట్ టికెట్ అనేస్తే అలాగ. మా డాడీ వస్తే కానీ తిరిగి ఇవ్వలేదు మా అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇండివిజువల్గా రాకండి. ఇండివిజువల్గా వచ్చి యాక్చువల్గా మా తమ్ముడు టికెట్లు తీస్తున్నాడు, ఇండివిజువల్గా వచ్చాడు అంటే వాడిని ఫస్ట్ ముందు వచ్చాడు, వాడు టికెట్లు తీస్తున్నాడు. వాడు చెప్పాడు అప్పటికి మా తమ్ముడు 9 years అయినా, అయినా 3 tickets కూడా 20 రూపీస్, అంటే అడల్ట్ టికెట్కి 3 టికెట్లు 20 రూపీస్ వేస్తారు. నేను వచ్చి అడిగాను ఇలాగా వీడు 9 years కదా 10 రూపీస్ బ్యాక్ ఇచ్చేయండి అంటే, లేదు టికెట్లోనే అలాగే ఉంది అన్నారు. సో ఆ 10 రూపీస్ అది ఇచ్చేసి ఉండుంటే అంత ఇదయ్యేది కాదు. మా డాడీ వచ్చి అడిగి తర్వాత ఓకే సార్ ఓకే ఇదిగోండి సార్ 10 రూపీస్ తీసుకోండి సార్ అనుకుని వేరే ఎవరో వస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అంతేగాని నేను అడిగినప్పుడు ఇవ్వలేదు. అందుకే మా మదర్ చెప్తూ ఉంటారు, ఇంకా పూర్తిగా పెద్దోడు అవ్వలేదు, అయితే ఎవరినైనా అడిగే ఇది ఉందని. ఎవరినైనా అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మా డాడీ పెద్దవాళ్ళు కాబట్టి ఇచ్చారు ఓకే అని. కానీ మామూలుగా అడిగితే ఇచ్చేట్టు ఇది కాదు, చిన్నపిల్లలు కదా అనుకుని లైట్ తీసుకుంటారు.
సో ఎవరైనా ఉంటే వ్లాగర్స్కి, చిన్న వ్లాగర్స్కి, అంటే 15-16 ఇయర్స్ వ్లాగర్స్కి నేను చెప్పే సలహా అదే. సో పేరెంట్స్తోనే వెళ్ళండి, పేరెంట్స్తో వెళ్ళండి, బట్ మ్యాక్సిమం సోలోగానే వెళ్ళండి. నేను మా డాడీని జస్ట్ జాతర వరకే అడిగాను, జాతర వరకు వచ్చి దింపిస్తారు. దాని తర్వాత నేను ఈ జాతర లోపలికి వచ్చి అంతా ఎక్స్ప్లోర్ చేశాను. అందుకే అక్కడ స్కేరీగా అనిపించింది. సో గైస్, ఇక్కడ వచ్చేసి అల్లూరి సీతారామరాజు వారి సంగ్రహ చరిత్ర గురించి పెట్టడం అయితే జరిగింది. ఆయన 1897లో పుట్టారు, 1924లో అయితే వీరమరణం పొందడం అయితే జరిగింది. అలాగే ఆయన యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ కొంతమంది శిల్పాలు అయితే పెట్టడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కూడా, ఇదిగోండి ఇక్కడ ఆడుకుంటారు. స్కేటింగ్ గ్రౌండ్, ఇది స్కేటింగ్ గ్రౌండ్, ఇది చూపించలేదు, స్కేటింగ్ గ్రౌండ్. అండ్ ఇదిగోండి ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి, చూసిద్దాం. ఇదిగో చూసారు కదా, చూస్తున్నారు కదా, పాములు దేవాడు, అలాగే పాములు దేవాడు శిల్పం. అలాగే ఇది మర్రి చెట్టు, రాత్రిపూతల మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, మనం వెళ్ళిపోయి చేస్తున్నాం. అందుకోండి గైస్, మీకు కొంచెం జూమ్ చేస్తున్నాను. అది ఎంట్రన్స్ అనమాట. అలాగే వెళ్ళాం, మీకు స్టార్టింగ్లో ఎంట్రన్స్ అయితే తీయడం జరగలేదు. సో ఇది ఎంట్రన్స్ అనమాట, చూస్తున్నారు కదా. పదండి, కుక్కలేట ఇక్కడ బాగా తిరుగుతాయి. ఏరా మనల్ని వస్తుంది, చాలా చూపిస్తాను. అండ్ ఒకటి చూపించడం మర్చిపో, ఇదిగోండి ఒకసారి. ఇది వచ్చేసి చెప్పాను కదా, ఆఖరిలో చూపిస్తాను శిల్పం, పెద్ద శిల్పం. ఇదే కోడి, ఎంట్రన్స్లోనే ఉంటుంది కోడి, కానీ మీకు లాస్ట్లో చూపిస్తున్నాను. చూసారు కదా. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో గైస్. ఉండండి, ఫేస్ క్యామ్లోకి తిరుగుదాం మనం. అది ఒక శిల్పం, మీ శిల్పాలన్నీ అయిపోయి కవర్ చేస్తాం. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో గైస్. బయటికి వెళ్ళిపోతాం, పదండి. లెట్స్ గో అవుట్ ఆఫ్ ది శిల్పారామం జాతర. పదండి. సో ఇక్కడైతే పేనుగు ఉంది, ఇక్కడ కూడా పేనుగు. సో గైస్, లైటింగ్ ఉంది. సో గైస్, ఇది జాతర, శిల్పారామం జాతర మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, అలాగే ఈ వ్లాగ్ ఎలాగుందో కామెంట్ చేసేయండి. కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మానకండి, చాలా పెద్ద వ్లాగే చేస్తాను. ఓకే గైస్, బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.